హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మొత్తం ఫిషెస్ని మంచిగా కడుక్కొని క్లీన్ చేసేసుకొని కొంచెం డ్రై అవ్వనిద్దాం. వాటర్ అంతా వెళ్ళిపోవాలి, లేకపోతే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చిల్లుతుంది. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియం పొడి, కొంచెం ఆయిల్. ఈ ఆయిల్లో ఈ మసాలాస్ మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఈ మసాలాని ఫిష్ మొత్తానికి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకుందాం. అలా పెట్టుకోవడం వల్ల ఫిష్ ఫ్రై మనకు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఫిష్కి మొత్తం ఇలా మసాలా పట్టుకుతుంది. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి చాలా ఆయిల్ ఏం పట్టదండి, కొంచెం మాత్రమే పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 2 పీసెస్ కానీ 1 పీసెస్ కానీ మనం ఫ్రై చేస్తాం. లో టు మీడియం ఫ్లేమ్లో మనం మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూద్దాం. మధ్యలో ఒకసారి కొంచెం టర్న్ చేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ పోసి మొత్తం వేస్ట్ చేసే కంటే ఇలా కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవడం చాలా బెస్ట్ అండి. ఒక 1 మినిట్ నుంచి ఇంకొక 1.5 మినిట్ వరకు మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఆగాలి. మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా బాగున్నాయి. ఇదే ప్రాసెస్లో మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇంతేనండి. ఇదే విధంగా అన్ని పీసెస్ ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.